పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క కుటుంబానికి మా సంతాపం తెలియజేస్తూ ఉంటున్నాం. మేము ఆర్మూరు ఓరేపెందుకు సంఘం పాస్టర్ మార్కు మా సంఘము కొంతమంది వచ్చి మేము నిరాశన తెలియజేసుకుంటున్నాం. మరి ఆ జేసికా మేడం గారికి వారి కుమార్తెలకు మా యొక్క వందనాలు. మరి మేమందరం మీకు తోడుగా ఉంటున్నాము. మరి ప్రవీణ్ గారు దేవుని తోటికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. మీరు ధైర్యంగా ఉండి దేవుని చూస్తూ మీరు వెళ్ళాలని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతుంటున్నాం. మీది ఎంతో గొప్ప దుఃఖము, మీ దుఃఖాన్ని మేము మార్చలేము. యేసుప్రభు వారే మీ దుఃఖాన్ని తీసేస్తాడు, మీకు సంతోషం ఇస్తాడు. మీరు మీ సంఘాలు బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటూ మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ విషయంలో మరి ప్రవీణ్ ప్రగడాల గారికి ఎందరైతే మద్దతుగా ఏపీలో తెలంగాణలో వచ్చి ఉంటున్నారో పాస్టర్లు, మరి వాళ్ళందరికీ మా యొక్క శుభాభివందనాలు. మరి క్రైస్తవ పాస్టర్స్కు మరి క్రైస్తవులకు తెలియచేయనిది ఏంటంటే, మనకెంతో అన్యాయాలు జరుగుతున్నాయి. మన చర్చలను కూరగొడుతుండ్రు, మనం కొడుతున్నారు, చంపుతుంటున్నారు. మనకు విలువలేని జీవితంలో మనం ఉంటున్నాం. అయ్యలారా, పాస్టర్స్, బిషపులు, పోపులు, మీరు దయచేసి ఏకమైదాం, ఒక మాట మీద ఉందాం. ఏపీ క్రైస్తవులు, తెలంగాణ నుంచి తెలంగాణ క్రైస్తవం మనమందరం కలిసి ఉందాం. మనం కలిసి ఉంటే ఎవ్వరు మన జోలికి రారు, మన చర్చిల జోలికి రారు. దయచేసి మీకు నమస్కరించి వందనాలు చెప్పి నేను చెప్తూ ఉంటున్నాను. మనం కలిసి ఉందాం, ఇప్పటి నుంచి ఐక్యంగా ఉందాం. మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో అప్పుడు శత్రువు భయపడతాడు. ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో శత్రువు చూసి భయపడిపోతాడు. దయచేసి పాస్టర్ సరేటి వాళ్ళు, మరి డినామినేషన్ ఏదైనా సరే, సంఘాలు మీకు వేరు ఉన్నా సరే, ఏ డినామినేషన్ అయినా కానీ మనం అందరం కలిసి ఉండి మన మీదకి వచ్చే సమస్యను ఇక ముందు తిప్పికొట్టడానికి మనం బలం తెచ్చుకొని ఐక్యంగా ఉందామని నేను కోరుకుంటూ మరి అందరికీ ప్రేరణలు చెప్తున్నాను. హల్లెలూయా, ఆమేన్.